హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఓకే, యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ ఒకసారి వీడియో మొత్తం చూసి కాల్ చేయండి. దయచేసి చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చెవులుండి వింటున్నారో వినట్లేదో ఎందుకో తెలియదు, కానీ అక్కడ వీడియో ఎదురుగా పెట్టి నంబర్ రాగానే ఇమీడియట్గా కాల్ చేసేసి టైం వేస్ట్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు తప్ప. కాబట్టి ఎదుటి వాళ్ళ టైం కూడా ఇంపార్టెంట్. నా టైం నాకు ఉంది, ఎందుకంటే జనాలకు చెప్పి 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 నేనే అలసిపోయాను. మూర్ఖులతో వాదించడం వేస్ట్ ఇంకా మనం. కాబట్టి ఈరోజు వీడియో ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళో వాళ్ళ గురించి దీని సబ్జెక్ట్ అనమాట. అసలు ఎందుకు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అంటే రకరకాల జనాలు మాట్లాడుతూ ఉంటారు. దానిలో నేను ఒకటే చెప్తాను మీకు, మీరు మంచిగా ఆలోచిస్తే మీకు మంచి జరుగుతుంది, మీరు చెడుగా ఆలోచిస్తే మీకు చెడు జరుగుతుంది. ఎందుకంటే దాని రీజన్ చెప్తాను నేను. ఒకవేళ వీడు 10,000 డబ్బులు తీసుకొని మోసం చేస్తాడు అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా మోసపోతారు. అది మీరు అనుకున్నారంటే మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మీరు ఒకవేళ 10,000 తీసుకొని మోసం చేస్తారనుకుంటే 10,000 మోసపోతారు. లేదు వీడు 10,000 తీసుకొని మనకు 3 సంవత్సరాలు నిజంగా ఇస్తాడు, మంచిగా చేస్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా మీరు 3 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ రిటర్న్ వచ్చినట్టు దేవుడు సాయం చేస్తాడు. అది మీరు నాకు సాయం చేస్తున్నారు కాబట్టి నేను మీకు సాయం చేస్తున్నా. చాలామంది డౌట్ ఏంటంటే, సార్ మీరు ఎందుకు ఇంత అమౌంట్ తీసుకొని ఇంత రిటర్న్స్ ఇస్తున్నారు, బయట ఎవరు కూడా ₹2 వడ్డీ ఇవ్వట్లేదు కదా, మీరు ₹23 వడ్డీ ఎట్లా ఇస్తున్నారని క్వశ్చన్ చేశారు. నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను, ఎవరేమనుకున్నా పర్లేదు. ఎందుకంటే నేను భయపడాల్సింది కానీ నేను ఎవరికైనా సరే సమాధానం చెప్పాలంటే అది నా భార్యకు తప్ప నేను ప్రపంచంలో ఎవరికి సమాధానం చెప్పాలని అవసరం లేదు. నా మైండ్ సెట్ ఏది ఉందో, నా నా ప్లానింగ్ ఏముందనేది నా వైఫ్కి తప్ప మిగతా ప్రపంచంలో ఎవరికి భయపడాలని అవసరం లేదు. ఇంక్లూడింగ్ దేవుడికి కూడా భయపడాలని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే టైంలో ఇస్తున్నాడు, తీసుకునే టైంలో తీసుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు కూడా. కాబట్టి దేవుడు కూడా భయపడాలని అవసరం లేదు. చెప్పాలన్నమాట, దేవుడా కష్టాలు ఎన్ని పంపిస్తావు పంపి, నేను చూసుకుంటాను, నాకేం బాధ లేదు, నా ఓపిక ఉన్నంతవరకు నేను పోరాడతాను, నాకు సపోర్టింగ్గా నా భార్యని ఇచ్చావు కాబట్టి ఆమెకు తప్ప నేను ఎవరికి సమాధానం చెప్పాలని అవసరం లేదు, ఎవరికి భయపడాలని అవసరం లేదు. ఎందుకు పెడుతున్నాం ఏందనేది మీకు చెప్తున్నాను. ఏ కంపెనీ అయినా సరే ఇన్వెస్టర్స్ ఉంటేనే కంపెనీ నడుస్తుంది. తర్వాత ఇప్పుడు మనం పెట్టేది దగ్గర 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు డబ్బులు పెడుతున్నాం ఒక కంపెనీలో. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎవరైనా సరే అడిగారు అనుకోండి, సరే ఈ డబ్బులు మొత్తం మీరు పెట్టారంటే ఒకడు 5 కోట్ల రూపాయలు పెట్టడు. ఎవరు కూడా ఒకడు 5 కోట్ల రూపాయలు పెట్టరు. అట్లాంటి దీంట్లో పెద్ద మొత్తంలో పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరికి సాయం చేయరు. ఎవరైతే ₹1 2 కోట్లు పెడతా అనుకుంటున్నారో వీళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా సాయం చేయరు. ఎందుకంటే వాళ్ళు అది కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను నేను, వాళ్ళు కష్టపడి ఉంటేనే అంత ₹1 సంపాదాలంటే కష్టం, అంత ఈజీ కాదు. అది ఏదైనా బిజినెస్ కానీ అది కానీ ఇది కానీ చేస్తేనే మీకు ₹1 వస్తాయి. ఇప్పుడు మీరు ₹1 మొత్తం మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు అంటే ఆ ₹1 మీరు కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి సింపుల్ పెట్టేస్తారు, తీసుకొని వేరే దానికి ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? కాబట్టి ఎవరైతే అమౌంట్ పెడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు ₹1 పెట్టారో వాళ్ళు కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి వాళ్ళు ఎంతన పెడతారు. మనం ఆలోచించేది ఏంటంటే ఒక సామాన్యుని, ఏమీ లేని వాళ్ళని ₹10,000 కష్టపడిన డబ్బుని పెడుతున్నాం కాబట్టి దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు. యాక్చువల్లీ ఇది ఎందుకు స్టార్ట్ చేసామన్నది దీని వెనకాల రియాలిటీ చెప్తానండి. ఎందుకంటే మేము ఏదో 10,000 తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తామన్న ఆలోచన చాలామంది ఏదో ఎంక్వైరీలు చేస్తున్నారు. మీ ఎంక్వైరీ సోది మాకు అవసరం లేదు, కానీ మేము ఇది స్టార్ట్ చేసేసి ఎప్పటికైనా సరే దీన్ని గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నామంటే, ఇన్ ఫ్యూచర్లో మాకు వచ్చిన సంపద సపోజ్ ₹100 వచ్చింది అనుకోండి, ₹100లో ₹1 నేను తీసుకుంటాను, మిగతాది మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాను, వచ్చిన లాభాన్ని మొత్తం జీతాలు పోను, గవర్నమెంట్కి ట్యాక్స్ పోను, విద్య కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎడ్యుకేషను, రెండోది ఆరోగ్యము, హెల్త్ పర్పస్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, తర్వాత అగ్రికల్చర్. ఇన్ ఫ్యూచర్లో ఈ 3 కరెక్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. ఎందుకు చేస్తున్నాం దీనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్రొద్దుటూరు రాకముందు కానీ దానికంటే ముందు నాకు పరిచయం అయినప్పుడు కానీ నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకున్న ఒక ఏదైతే ఉందో రీజను, ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి ఏంటంటే నంద్యాలలో ఇతను ఒక ట్రస్ట్ చారిటీ నడిపిస్తున్నాడు. ఈ చారిటీ ఎన్ఆర్ఐలతో నడుస్తుందన్నమాట. అంటే మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఇలాంటి పిల్లలకి ఆయన ఎన్ఆర్ఐలు డబ్బులు వేస్తే వాళ్ళకి భోజనం సమకూరుస్తున్నాడు. భోజనం సమకూరుస్తున్నప్పుడు ఆయన నాకు కాల్ చేశాడు, సార్ ఏదన్నా మేము పచ్చళ్ళు తీసుకొని మా గుడ్డి పిల్లల్ని, అంటే మేము ఫిజికల్ హ్యాండిక్యాప్ని తీసుకున్న రీజన్ ఏంటంటే అలాగ గుడ్డి వాళ్ళని కానీ, లేకుంటే మూగ వాళ్ళని కానీ, చెవిటి వాళ్ళని కానీ, ఇట్లా ఎవరైతే ఇట్లా బాధపడుతున్నారో అక్కడక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రాములు పెట్టేసి మైక్ పెట్టి పాడుకుంటా, లేదంటే ఒక ఈవెంట్ చేసేస్తే అక్కడ వచ్చిన డబ్బులతో తింటున్నారు, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దాతలు కానీ ఎన్ఆర్ఐలు కానీ సాయం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు మమ్మల్ని అడిగిందంటే మమ్మల్ని పచ్చళ్ళు ఇవ్వమని చెప్పేసి అడిగారు. అప్పుడు మేము ఏమనుకున్నామంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మేము వచ్చే పర్సంటేజ్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో 23% ₹100కి ₹23 వడ్డీని మనం వీళ్ళకి ఇద్దామన్నట్టు అక్కడ మొదలుపెట్టాం.
స్టార్టింగ్లో వాళ్ళకి ఇచ్చాము, తర్వాత అలా 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 మొత్తం కలిపి ఇప్పటికీ అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము డబ్బులు ఇస్తే మీ కంపెనీ స్టార్ట్ చేస్తారు, ఈ కంపెనీ స్టార్ట్ అయినాక ఎప్పటికో రిటర్న్స్ వస్తాయనుకున్నారు. ఆల్రెడీ కంపెనీ 90% అయిపోయిందండి, రెడీ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మీకు వీడియో కంటిన్యూ చూస్తూ ఉంటే అసలు మనం ఏం చేస్తున్నామని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ పర్సన్ ఫోన్ చేసి, సార్ ఎన్ఆర్ఐలు ఇచ్చిన డబ్బుని నేను ₹1,00,000 మీకు ఇన్వెస్ట్ చేస్తాను, దానిలో మీరు మాకు నెలకి నెల 23,000 అంటే ఒక 3 సంవత్సరాలు నేను టెన్షన్ లేకుండా నా పిల్లల కోసం ఆ ₹23,000కి మేము సరుకులు తెచ్చుకొని వాళ్ళ కడుపు నిండా తిండి పెడతాను. ఎందుకంటే రోజు మేము రోడ్డు మీదకి వెళ్ళి ఇలా పెట్టుకొని అడుక్కోవాలంటే మాకు కష్టం అవుతుంది, వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోతున్నాయి, కాబట్టి మాకు ఏదన్నా ఈ రకంగా సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే అక్కడ మొదలు పెట్టినది. అంటే మేము ఫ్యూచర్లో అలాంటి ట్రస్ట్లు లేకుంటే అలాంటి అనాథ పిల్లల్ని, గుడ్డి వాళ్ళని, వీళ్ళకి మంచి వాళ్ళని మోసం చేసే ఆలోచన లేనప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉండి ఏ పని చేయకుండా అంటే పెట్టేసి మాతో పాటు ట్రావెల్ చేయాలన్న వాళ్ళను మనం మోసం చేసే ఆలోచన లేదు. కాబట్టి కళలో కూడా ఎప్పుడు అంటే మనం మంచి చేయాలనుకుంటే మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. ఓకే, దీంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, దీంట్లో ఏజ్ లిమిట్ అని ఏం లేదు, క్లియర్ చెప్తున్నా, మినిమం 10,000. దీనికి జనవరి 31 లాస్ట్ డేట్. దీంట్లో క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ డేట్ గురించి అడగొద్దు, వీడియో క్లియర్గా చూడండి ప్రతిదీ. ఎందుకంటే పదే ఫోన్లు చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ ఎట్లా వస్తుందంటే వాడు నిజంగా ఎదురుగా ఉంటే చెంప మీద కొట్టేసి మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తుంది. వీడియో చూసారంటే అబద్ధాలు చెప్తారు, మొత్తం వీడియో చూసామో ఆయన అర్థం కాలేదు, మొత్తం వీడియో చూసామో అబద్ధాలు మాట్లాడతారు. ఈ అబద్ధాలు ఎన్ని రోజులు, ఒక అబద్ధానికి రెండో అబద్ధానికి మూడో అబద్ధం. మేము చూడలేదు సార్, లేదు చూసి ఫోన్ చేస్తామంటే అది వేరే ఉంటుంది, అదేదో మా నుండే తెలుసుకోవాలా. అందుకే మనం అందరితో మాట్లాడే టైం లేదు కాబట్టి క్లియర్గా చెప్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే ₹2,000 ₹3,000 దగ్గర ఒక 10,000 మంది అడిగింటారు, సార్ పచ్చళ్ళు ఈ చెత్తనా కొడుకులతో అంటే టైంపాస్గా ఫోన్ చేస్తారు, ఏదో తీసేసుకునేలాగా నాకు ఇది కావాలా అన్నీ రాసేస్తారు. మేమేదో ఆవేశపడి బిల్ వేసేస్తాము, బిల్ వేసి ఫోటో పెట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయనటాలకు వాడు 6 నెలలైనా సరే. అట్లా నా దగ్గర ఇప్పుడు మెసేజ్లు ఉన్నాయి, 3 సంవత్సరాల కింద బిల్లు పెట్టినోడు కూడా మళ్ళీ 3 సార్లు మెసేజ్లు పెట్టించుకుంటాడు, కానీ వాడు డబ్బులు లేడు. ఇట్లా టైంపాస్ చేసేవాళ్ళు చేయొద్దండి, వేస్ట్, టైం వేస్ట్. మీ జీవితంలో మీరు బతుకుండగా ఏం వ్యాపారం చేయలేరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చెడ్డగా ఆలోచిస్తున్నారు. పెడితే వస్తుందా పోతుందా, లేకపోతే నష్టపోతామేమో, మనం మోసపోతామేమో, అన్నీ మీ మైండ్లో అంతా నెగిటివ్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి వ్యాపారానికి పనికిరాదు, వ్యాపారం చేయలేము, మనం నష్టపోతాం అనుకున్న వాళ్ళు పెట్టుబడి పెట్టుకోండి. ఇప్పుడు మేము పచ్చళ్ళు తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాము, అమ్మ మీరు ₹10,000 పెట్టుబడి పెట్టుకోండి, మీకు నెలకు 2,300 వస్తుంది. ఈ 2,300 తీసుకోకుండా దానికి పచ్చళ్ళు తీసుకోండి, ఫస్ట్ అమ్మండి, చూడండి వర్కౌట్ అయిందా, నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్మెంట్ కూడా పచ్చళ్ళు తీసుకొని అమ్మండి. అంటే 10,000 పెట్టుబడి పెడితే 2,300 వస్తుంది. 2,300 పచ్చళ్ళు అమ్మితే మీకు 4,000 అవుతుంది. అది అంటే నెలకి మీ 10,000కి ₹40 వడ్డీ వచ్చినట్టు. బిజినెస్ బాగుంది అనుకోండి, మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. వచ్చిన రిటర్న్స్తోనే వ్యాపారం చేసేవాడు ఎవడైనా సరే సొంత డబ్బులతో వ్యాపారం చేయడు, గుర్తుపెట్టుకోండి. సొంత డబ్బులతో వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు మీ డబ్బులతో నేను వ్యాపారం చేస్తున్నా, ఇప్పుడు నా డబ్బులతో మీరు వ్యాపారం చేస్తున్నారు. 10,000 పెట్టుకోండి, 2,300 వస్తాయి, తర్వాత 4,000 అవుతుంది, 4,000కి సరుకు తీసుకోండి. అట్లా మెల్లమెల్లగా పెంచుకొని మీరు అప్పుడు ఫ్రాంచైజా లేదా ఇదా అదా, ఒక్కొక్కడు ఫోన్ చేస్తాడు, ఫస్ట్ అంతా సార్ ఇన్వెస్ట్మెంట్ ఏందని అడుగుతాడు, మళ్ళీ 30,000 ఫ్రాంచైజ్ ఏందంటాడు, మళ్ళీ ₹1,00,000 ఫ్రాంచైజ్ ఏందంటాడు, తర్వాత మళ్ళీ 10,000 సరుకు తీసుకుంటే ఏందంటాడు, ట్రైనింగ్ ఏందని అడుగుతాడు. అన్ని అడిగినాక సరే సార్ వచ్చే నెల 10వ తారీఖు మాకు డబ్బులు వస్తాయి, ఆడికి అర్ధగంట సోది అయిపోయి ఉంటుంది, మాకు అరగంట సోది ఇంకా వద్దు, ఎందుకంటే బూతులు వస్తాయి మనకి. అరగంట టైం వేస్ట్ చేసినాక వాడు చెప్పే డైలాగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మాకు 10వ తారీఖు డబ్బులు వస్తాయి, అప్పుడు ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి మాట్లాడతాము. ఇది జనాల బిహేవియర్. అంటే వీళ్ళ గురించి కాదు, అంటే నాకు ప్రపంచంలో నేను 99 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా మనస్సాక్షికి ఏదనిపిస్తే నేను చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. కాబట్టి ఎవరైతే ఖాళీగా ఇంట్లో ఉన్నామో నమ్మాము పెట్టుకోండి. అది కూడా చెప్తున్నా కదా, ఏదైనా సరే మీరు పెద్ద అమౌంట్ అయితేనేమో ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకోండి. క్లియర్గా చెప్తున్నాను కదమ్మా, ఎవరైనా కానీ మీరు ఆన్లైన్ పెట్టుకోండి. జనాలకు చెప్పింది ఏంటి, మీరు 10,000 వేయాలా, 10,000 ఫోన్పే చేయండి, ఫోన్పే చేసినాక మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించండి, దాని తర్వాత మీ ఆధార్ కార్డు ఫోటో పెట్టండి, ఈ ఆధార్ కార్డుని బేస్ చేసుకొని మేము అగ్రిమెంట్ రాసేసి మీ అడ్రస్కి మేము అగ్రిమెంట్ కాపీ పంపిస్తాము. ఇంతవరకు లాస్ట్ టైం పెట్టిన వాళ్ళకే మేము పంపించలేదు, ఎందుకంటే మా చేంజ్ అవుతున్నాయి ప్లానింగ్లు. ఎండ్ స్టార్ట్ అయినాక మనకి ఏదైతే ఇన్కమ్ రావడం మొదలైందో అప్పటి నుండి అగ్రిమెంట్ చేసుకుందాం అన్నట్టు ఆగిపోయాం. కానీ పాత వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ బేస్ మీద అడ్రస్కి మనం అగ్రిమెంట్ చేసి ఇది మనం కొరియర్లో పంపిస్తాము. ఇది 3 years ఉంటుంది, ఆల్మోస్ట్ 3 years ఉంటుంది. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా అయితే రిటర్న్స్ పడతాయి, ఓపిక పడితేనే పడతాయి. అంతేగాని 1 నెల రాలేదే 2 నెలలు రాలేదే
మనం 3 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఒక నెలకే, ఒక రోజుకి టెన్షన్ పడేటట్టుంటే మీరు ఒక్కరు కాదు కదా! నేను రోజుకి కొన్ని వందల మందికి సమాధానం చెప్పాలా. ఆల్రెడీ 70 మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ 30 మంది అవుతారు. ఇంతమందికి సమాధానం చెప్పుకుంటా పచ్చళ్ళ కోసము వేస్ట్‌గా ఫోన్ చేసే వాళ్ళతో 1000 మందితో, లేదు రియల్‌గా కావాల్సిన వాళ్ళు 100 మందితో, వీళ్ళందరితో మాట్లాడి పైన పెద్దోళ్ళతో అంటే సీఎం లెవెల్ దాకా తీసుకెళ్లాలా, దీన్ని ఏదో రకంగా చేసుకోవాలని వీళ్ళందరితో అంటే నాకెంత ఉన్న టైంని 24 గంటలని నేను ఎంతవరకు డివైడ్ చేసుకోగలను మీరు ఆలోచించండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్లియర్‌గా చెప్తున్నా కదా! ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఇది 3 ఇయర్సే ఉంటది. ఎందుకంటే మనం తీసుకున్న ల్యాండ్ 3 సంవత్సరాలకే అగ్రీమెంట్ చేసుకున్నాము. 3 సంవత్సరాల తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాము. మళ్ళీ తర్వాత అవకాశం ఉంటే కొత్త వాళ్ళకి ఇస్తాం. ఒకటే అనొచ్చు, సార్ మీకు ఎంత బిజినెస్ నడిస్తే మాకు 23% ఇస్తారు. రైట్. ఈరోజు మా దగ్గర ₹1,00,00,000 మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు. 23,00,000 రావాలా? ఈరోజు ఒక ₹1,00,00,000తో అక్కడే ఆగిపోం కదా! ఇంకో మేము 9 బ్రాంచులు ప్లాన్ చేస్తున్నాం. బయట ఎక్స్‌పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. రకరకాల మోడల్స్ ఉన్నాయి. అవి ఏందనేది మొత్తం వీడియోలో కంటిన్యూ అవుతది. దీంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ₹10,000 ఇన్వెస్ట్ చేసుకొని వచ్చిన డబ్బులతో దాన్ని మళ్ళీ పికల్స్ అమ్ముకొని దాని మీద వచ్చిన ప్రాఫిట్‌తో అట్లా ప్రాఫిట్‌ని పెంచుకోండి తప్ప పెట్టేసి ఇంట్లో అంటే ఏదో ఒక వర్క్ అయితే చేయాలి మీరు. చేస్తా ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది తప్ప లేకుంటే వర్కౌట్ కాదు. అట్లా ఇంట్లో ఉన్నాము, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అడిగారు, సార్ ఆల్రెడీ మా దగ్గర నేను దుబాయ్ పోయి సంపాదించుకొని వచ్చాను. ఒక 5 లక్షలు ఉన్నాయి. ఇవి మీ దగ్గర పెట్టి మీ దగ్గరే మేము జాబ్ చేస్తామన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా జాబ్ అవకాశం ఇస్తున్నామండి. ఆల్రెడీ అట్లా ఒక 10 మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. వాళ్ళ అమౌంట్ ఇక్కడ పెట్టేసి వాళ్ళ నమ్మకం కోసం మనతో పాటు వాళ్ళు జర్నీ చేయడానికి వాళ్ళు మనతో పాటు డబ్బులు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని, అగ్రిమెంట్‌కి జాబ్‌కి వచ్చే శాలరీకి సంబంధం లేదు. దేనిది దానిది సపరేటు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మీరు ఎలా అంటే దీన్ని ఎట్లా చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? ఇప్పుడు మేమొచ్చేసి అసలు ఎలా చేయబోతున్నాము? మళ్ళీ ఇంత అమౌంట్ పెట్టిన వాళ్ళందరికీ అమౌంట్ రిటర్న్ ఇయ్యాలంటే ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసము ఒక ట్రైన్ తెప్పిస్తున్నాం. ఒక టాయ్ ట్రైన్ అంటారు దీన్ని. అది ఉన్నది రియల్‌గా చెప్తున్నాను. ఇన్వెస్టర్‌లకు కూడా అర్థమవుతది. అది వీడియోలో మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియో అయిపోగానే ఉంటది చూడండి. ఆ టాయ్ ట్రైన్ తెప్పిస్తున్నాం. ఇది ప్రొద్దుటూరులో దగ్గర దగ్గర 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మనకు అక్కడ నడిచేది ఏందంటే, ఒకటి స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజ్ ఉంది. అంటే ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు గానీ, దానిలో అన్ని రకాల జంతువులు ఒక పెట్ పార్క్ అంటారు దాన్ని. అన్ని రకాల జంతువులతో ఒక పార్క్ రెడీ చేస్తున్నాము. దాంతో పాటు ఒకటి ఓపెన్ రెస్టారెంట్ పెట్టాం అక్కడ. అంటే జనాలు కార్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఫ్యామిలీస్ గానీ అక్కడ వచ్చి తినేటట్టు పెడుతున్నాము. మన దగ్గర ఆల్రెడీ మండీ ఉంది. మండీ ఒకటుంది. తర్వాత మీట్ సేల్స్ అంటే ఆదివారం గానీ, మిగతా రోజుల్లో గానీ అక్కడ చికెను, మటను, చేపలు, రొయ్యలు అన్ని రకాలు కటింగ్ చేసి మనం డైరెక్ట్ ప్రొద్దుటూరులో ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో రెండిట్లో అమ్ముతాము. ఎవరికన్నా కావాలన్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే కూర వండిస్తాం మనం. ఈ ఆన్‌లైన్‌లో వాళ్ళకి కూర వండిస్తాము. దాంతోపాటు పచ్చళ్ళ కంపెనీ ఉంది, రొట్టెల కంపెనీ ఉంది. అంటే జొన్న రొట్టెలు మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం వరకు మన దగ్గర ఎప్పుడైనా నైట్ గానీ రొట్టెలు అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఈ మాంసం బాయిలర్‌ని ఎండబెట్టేసి మీట్ డ్రై చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. దాంతోపాటు నాటుకోడి గుడ్లు దొరుకుతాయి, కంజుగుడ్లు దొరుకుతాయి, బాతుగుడ్లు దొరుకుతాయి. తర్వాత హ్యాచరీ ఉంది. ఎందుకంటే కోడి పిల్లల్ని మనం ఫార్మర్‌కి ఇచ్చి మళ్ళీ మనమే బైబ్యాక్ తీసుకొని చేస్తున్నాము. అది కాకుండా దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆదివారం వస్తే మీరు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటాలు, ఉల్లిగడ్డలు అంటే ఒక మినీ స్టోర్ పెట్టుకుంటున్నాం. ఈ స్టోర్‌కి ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న జనాలు అక్కడ రావడానికి ఒక రైలు కొంటున్నాం. ఈ రైలు టికెట్ వచ్చి ₹100 పెడుతున్నాం మనం. టాయ్ ట్రైన్ అంటారు దాన్ని. అప్ అండ్ డౌన్ దించడానికి ₹100. ప్రొద్దుటూరులో ఉన్న 10 లక్షల మందిని నా ట్రైన్ ఎక్కిస్తా ఖచ్చితంగా. ఈ ట్రైన్ ఎక్కించి తలా ఒక మనిషితో ₹1000 బిల్ చేపిస్తాను. ఇది నా ఛాలెంజ్ అనుకోండి, ఏమని అనుకోండి. ఇన్ ఫ్యూచర్‌లో డబ్బులు ఎట్లా సంపాదిస్తామన్న దానికి చెప్తున్నాను నేను. 7 లక్షలు పెట్టి రైలు తెప్పిస్తాను. ఒక్కొక్క పర్సన్ దగ్గర నుండి ₹1000 బిజినెస్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ 10,000 మందితో నేను అది కొనిస్తాను. 10,000 మంది ఇంటూ ₹1000 కొట్టండి ఒకసారి. ఆల్మోస్ట్ మీకు ₹10,00,00,000 బిజినెస్ అవుతది. ₹10,00,00,000 బిజినెస్ అవుతది. చాలు ఒక్కసారి ₹10,00,00,000 బిజినెస్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ మేము అమరావతికెళ్తున్నాం. ఉన్న అమౌంట్ మళ్ళీ ఇన్వెస్టర్లు ఉండరు, ఫండింగ్ ఉండదు. వచ్చిన రెవెన్యూని తీసుకెళ్తాం, ట్యాక్స్ కట్టేస్తాను. మిగిలింది తీసుకెళ్ళి అమరావతిలో పెడతాను. అమరావతిలో కూడా సేమ్ సెటప్ పెట్టుకుంటాను. అయిపోగానే మళ్ళీ వైజాగ్ వెళ్తాను, తిరుపతి పెడతాను, కర్నూలు పెడతాను. నెక్స్ట్ గో టు ద హైదరాబాద్. హైదరాబాద్‌లో లాంచ్ అవుతాను, బెంగుళూరులో లాంచ్ అవుతాను. తర్వాత నేను యూఎస్ వెళ్తాను. ఆల్రెడీ ఒక పగడబందీ ప్లానింగ్‌తో ఉన్నాం మేము. ఈరోజు మీరు 10,000 పెట్టడం వల్లనో, లేకుంటే జనాలు ఏదో ఒక నెల లేట్ అయిందని మోసం చేస్తున్నానో, ఎవరినో మోసం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది చేయట్లేదు. ఆల్రెడీ మేము ₹10,00,00,000 నెక్స్ట్ మంత్‌లో గానీ 2 నెలల లోపట ₹10,00,00,000 ఎలా తేవాలన్న దాని మీద మేము ఆల్రెడీ డిజైన్ చేసేసుకున్నాం. అందుకే టైమ్ లైన్ తక్కువ పెట్టుకున్నాను. ఆల్రెడీ మా దగ్గర రిజర్వ్ ఫండ్ కొద్దిగా ఉంది. ఫస్ట్ కల్లా మొత్తం తీసేసుకొని ఫస్ట్ రైలు దించుతున్నాము, టాయ్ ట్రైన్ దించుతున్నాము. ఎందుకంటే ప్రతి నర్సరీ పిల్లోల దగ్గర నుండి 60 సంవత్సరాల ముసలోళ్ళ వరకు కూడా ఈ రైలు ఎక్కుతారు. ఇది రోడ్డు మీద పోతది. అంటే దీనికి పట్టాలు ఉండవు, ఏముండవు. రోడ్డు మీద వెళ్తుందనమాట. నాకు పాత బస్ స్టాండ్ నుండి మన సైట్ వరకు 2 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ 2 కిలోమీటర్లు కిలోమీటర్కి అయితే ₹50, 2 కిలో అంటే మండీ ఉంది మనకి ఇక్కడ. మండీ దగ్గర దిగితే ₹50, సైట్ దగ్గర దిగితే ₹100. అందరు అమ్మినట్టే నేను మటన్ అమ్ముతున్నాను, నా రేటు వేరే ఉంది. బట్ మన కమర్షియల్ అమ్ముతున్నా కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇందులో వచ్చిన ప్రాఫిట్నే మీకు ఇస్తున్నా.
అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఎన్ని రకాల ప్రొడక్ట్ మీద వచ్చిన ప్రాఫిట్లో 10 కోట్లలో ఇప్పుడు ₹1,00,00,000కి 23 లక్షలు కట్టాలా? 10 కోట్ల రూపాయలకి 23 లక్షలు అన్నప్పుడు ఏమవుతుంది మీకు? 100 కోట్లలో 23 లక్షలు ఏమవుతుంది అంటే మనం పెరిగే కొద్దీ మీది చిన్నగా ఉంటుంది. ఈరోజు 10,000కి 2,300 అనేది ఎక్కువ, కానీ 100 కోట్ల బిజినెస్ అయినప్పుడు 23 లక్షలు అనేది ఏమీ కాదు. మా ధైర్యం మాకుంది. ఇంకోటి మేము భార్యాభర్తగా మా వైఫ్ కానీ నేను కానీ తీసుకున్న డిసిషన్ ఏంటంటే పొద్దున్నే ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ఒక కొటేషన్ చదివాము. ఒకళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు వినొచ్చు, లేదంటే స్కిప్ చేసి ముందుకెళ్ళొచ్చు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంను ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమునైన నా దేశ వారసత్వము సంపద నాకు గర్వకారణము, దానికి అర్హుడవుటకై కృషి చేయదునని నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరూ గౌరవించునని నా దేశం పట్ల ప్రజల పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభిలాషలే నా ఆనందములకు మూల కారణము. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న లేదంటే నా దేశంలో భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అందరికీ నేను సాయం చేయాలి. ఒకటే చెప్తున్నా కదా, ఫ్యూచర్లో నాకు ఒకటే గోల్ ఉందండి. సింపుల్గా నేను ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపద సంపాదించినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను బ్రతకడానికి 3 పూటల తిండి, ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, 1 ఎకరం పొలం, అంతే. ఇంకా జీవితంలో నాకు ఏమొద్దు. వచ్చిన ప్రాఫిట్ మొత్తము గవర్నమెంట్కి డైవర్ట్ చేస్తాము. అంటే ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి ఈ ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ట్రస్ట్లో వేసే డబ్బులు మొత్తము ఎప్పుడైనా సరే మన జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్లో వచ్చే పిల్లలకి విద్య కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసము, అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ కోసమే దీన్ని పాటుపడుతున్నాము. దానికి ఫస్ట్ టెంట్లు వేస్తున్నాము, ఇలాంటి మోడల్ రెడీ చేస్తున్నాము. అందుకు దీని నుండి కలెక్టరేట్ తీసుకెళ్ళి, కలెక్టర్ దగ్గర నుండి సీఎం దగ్గర తీసుకెళ్ళి, సీఎం దగ్గర నుండి పీఎం లెవెల్లో తీసుకెళ్తున్నాం దీన్ని. కాబట్టి నాకు చాలా పని ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకొని నా టైం వేస్ట్ చేయకుండా, ఆల్రెడీ నేను చెప్పిన కదా మోడలు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా వస్తాయి డబ్బులు అనేది. ఒకవేళ మీకు ఏమైనా నమ్మకం లేదు, మధ్యలో ఒక 10 రోజులు లేట్ అయింది, వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ మంత్లో రిటర్న్స్ చాలా మందికి వేయలేదు నేను ఇన్వెస్టర్లకి. చాలామంది భయపడిపోయారు. ఇంకా అంటే మాకు ఇక్కడ లేట్ అవ్వడం వల్ల మాకు అర్థమైంది అనమాట ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు కరెక్ట్ లేరు. దీంట్లో చాలామందిని తీసేస్తున్నాం మేము. నేను కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంచుకుంటున్నాము. అట్లా ఎవరైనా మధ్యలో భయపడుతున్నారు, తీసేస్తాం. లేదు మీకు అవసరం ఉంది, ఇచ్చేస్తాం. ఎక్కడ ఎవరి డబ్బులతో అవసరం లేదు మనకి. ఇప్పుడు ఉన్న అమౌంట్లో మనకు కావాల్సింది 10 లక్షలే. 3.5 కోట్లు పెట్టాము. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ లోపల మనకు కావాల్సింది 10 లక్షలే. ఇప్పటికి దగ్గర నాకు తెలిసి 200 మంది ఫోన్ చేశారు. 200 మంది 10 వేలు వేసినా కూడా 20 లక్షలు అయిపోతాయి. అంటే మాకు ఫస్ట్ తారీఖు వచ్చే 100 మంది ఎంప్లాయీకి ఏమేమి చేయాలా, ఏమేమి పని ఉందనేది క్లారిటీగా ఉన్నాం మేము ఆల్రెడీ. ఫస్ట్ నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. 7th కానీ వ్యాలంటైన్స్ డే కానీ మనకు February 14th కానీ మన టాయ్ ట్రైన్ అనేది లాంచ్ అయిపోతుంది. ప్రొద్దుటూరులో ఆల్రెడీ ఆర్టీఓతో మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి, మొత్తం అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడి జనాలకి ఎంటర్టైన్మెంట్ను పరిచయం చేస్తూ, వాళ్ళతో మన వస్తువులు కొనిస్తూ, అక్కడొచ్చిన డబ్బులతో మనం ఇన్వెస్టర్లకు రిటర్న్స్ ఇస్తూ, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ, ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం మళ్ళీ వేరే లొకాలిటీలో అమరావతిలో April 30కి మనం ఆల్రెడీ శంకుస్థాపనకు ప్లాన్ చేశాము. July 24వ తారీఖు ఖచ్చితంగా అది ఓపెన్ అవ్వాలి. ఆల్టర్నేట్గా వైజాగ్ వెళ్తున్నాం, తిరుపతి కూడా స్టార్ట్ చేస్తున్నాం, కర్నూలు స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడ ఏందనేది మీకు అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి ఎవరన్నా సరే ఇన్వెస్ట్ చేయాలి, లేదు పచ్చళ్ళు కావాలి తీసుకోవాలి, లేదు మాతో పాటు జర్నీ చేయాలి, లేదు ఫండింగ్ పెట్టి మాతో పాటు వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ వచ్చి 6303473893. ఈ నెంబర్ కాల్ చేయండి. దయచేసి నా టైంని వేస్ట్ మాత్రం చేయకండి. రైట్, థ్యాంక్ యూ.